నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, తిరుమల తిరుపతి దేవస్థానం గురించి నిన్న అంబటి రాంబాబు అసలుకి అన్నదానం చాలా శుచిగా శుభ్రంగా ఉంది అంటూనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడంతో పూర్తిగా మాట మార్చేసిన అంబటి రాంబాబు ఇప్పుడు ఒక సెన్సేషన్ జరుగుతుంది. అయితే దీంట్లో అంటే ఈ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇంకొక దాంట్లో ఇరికిచ్చాడు అంబటి రాంబాబు. ఏంటి అంటే లడ్డు కల్తీ అని చెప్పేసి అప్పుడు ఆరోపించారు, కానీ అసలు యానిమల్ ఫ్యాటే లేదన్నారు. కానీ ఈరోజు సిట్కి సంబంధించిన విచారణలో యానిమల్ ఫ్యాట్ ఉంది, అది ఎక్కడెక్కడ ఉందనేది పూర్తిగా బయటపడింది. సో మొత్తానికి అంబటి రాంబాబు మరో దాంట్లో ఇరికిచ్చాడా? సంచలనంగా మారుతున్నటువంటి ఒక తిరుమల తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి కొన్ని అవశేషాలు బయటపడ్డాయి అంటారు. ఏంటా విషయాలంటే ఏం చెప్తారు? ఈ ఆర్టికల్ చూడండి, ఆంగ్ల పత్రికలో వచ్చింది. అంటే పాప అంబటి రాంబాబు గారికి ఆంగ్లం వచ్చింది అనుకుంటున్నా. నాకు తెలియదు, నాకు వారి వ్యక్తిగతం నాకు తెలియదు. ఏది ఏమైనా పాపం వారి అదృష్టమో దురదృష్టమో. నిన్న మంచిగా మాట్లాడారు స్వామివారి దగ్గర. మరి మళ్ళా కిందకు వచ్చాక ఇవాళ మాట మార్చాల్సి వచ్చింది. మరి ఎవరు తలంటారో ఏంటో మనకు తెలీదు. పోనీ అక్కడితో ఆగిపోయారా అంటే అది ఆకుండా కల్తీ లడ్డు కల్తీ నెయ్యి గురించి మాట్లాడి అక్కడ ఇరుక్కుని ఆయన ఇరుక్కున్నారు. సుబ్బారెడ్డిని ఇరికిచ్చాడు. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోపం తెప్పించాడు. అవసరమా? ఓసారి నిన్న చీవాట్లు తిన్నారు, అయిపోయింది. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టకుండా నోరు మూసుకుని ఇంట్లో పడుకుని ఉండొచ్చు కదా, నాకు ఒంట్లో బాగాలేదని. అంటే మళ్ళీ మనిషిని పంపించామన్నా లేపి మరీ ప్రెస్ మీట్ పెట్టిస్తారా జగన్మోహన్ రెడ్డి? మనకు తెలియదు. పాప ఆయన అదృష్టమో దురదృష్టమో ఇవాళే ఈ ఆంగ్ల పేపర్ ఈ న్యూస్ ఇవ్వాలండి. ఆయన అన్నారు అనుకుందాం, అందులో ఏమీ కల్తీ లేదు, అంతా మీరు కుట్ర చేశారు వైవి సుబ్బారెడ్డిని ఇరికించడానికే అని ఆయన అంటున్నాడు. అది కుట్ర కాదు, పాడు కాదు. ఇగో ఇక్కడ ఒకసారి ఆల్రెడీ ఏఆర్ డైరీ వాళ్ళు పంపించిన 4 కంటైనర్లు వెనక్కి పంపించేశారు. అది ల్యాబ్కి టెస్ట్కి పంపిస్తే అందులో అదేంటారు జంతు అవశేషాలనాలో ఏమనాలో ఉన్నాయి అని వాళ్ళు యానిమల్ ఫ్యాట్ ఉందని ఒప్పుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు చాలా తెలివిగా ఎంత మెటిక్యులస్గా ఈ స్కామ్ చేశారు అంటే అసలు బ్రెయిన్ అన్నమాట. వాళ్ళు ఏం చేశారు, పొమిల్ జైన్ అండ్ విపిన్ జైన్ వీళ్ళు ఏ ఊరు అంటేనండి భగవాన్పూర్ అని ఉత్తరాఖండ్లో ఉంది. వాళ్ళు ఇదే సేమ్ ఈ కంటైనర్లో ఉండే ఈ నెయ్యిని భోలేబాబా డైరీ ద్వారా తిరుపతి ట్రస్ట్కి పంపించారు. అంటే ఏఆర్ డైరీ నుంచి వచ్చిన దాన్ని వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పేసి యాన్యువల్ ఫ్యాట్ వెనక్కి పంపించేస్తే మళ్ళీ అవే వాళ్ళు ల్యాబ్కి టెస్ట్ కూడా పంపించారు. దాన్ని పంపించాక అందులో జంతు కొవ్వు ఉంది అనేది తేల్చాక ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ జైన్స్, వీళ్ళు భగవాన్పూర్ ఉత్తరాఖండ్లో ఉంటారు. వీళ్ళు భోలేబాబా అనే ఒక ట్రస్ట్ ద్వారా వీళ్ళు తిరుపతి ట్రస్ట్కి పంపించి వాళ్ళు టీటీడీకి మళ్ళా. మరి ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ ఒక్క చిన్న సందేహం మనకి. ఇప్పుడు తిరుపతి ట్రస్ట్కి వచ్చిందండి. తిరుపతి ట్రస్ట్ అనేది కిందన ఉంటుందేమో మనకు తెలియదు అనుకుందాము. మరి ఒకసారి చెక్కింగ్ అయ్యాక మళ్ళీ సెకండ్ చెక్కింగ్ ఉండదా కంటైనర్స్? అది అక్కడ సందేహం. ఎందుకంటే 4 కంటైనర్లు వచ్చాక వెనక్కి వెళ్ళాయి, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ చెక్కింగ్ ఉండదా? అంటే ఎలా వాడారు దాన్ని, అక్కడ ఎలా మేనేజ్ చేశారు, వైవి సుబ్బారెడ్డి ఎట్లా అక్కడ మేనేజ్ చేశారు, ఇది తేలాలి. మీకు నా డౌట్ అర్థమైంది కదా. ఇప్పుడు మీరు ఇవాళ వచ్చి వెళ్ళారండి, మిమ్మల్ని ఇవాళ రిజెక్ట్ చేశారు రావద్దని. మళ్ళా మీరు వేరే వాళ్ళ ద్వారా రేపు వచ్చారండి. వచ్చినప్పుడు మళ్ళీ మీకు స్కానింగ్ ఉండాలిగా, మరి ఎందుకు లేదు? అక్కడ ఎలా జరిగింది, అది ఎలా ఒప్పుకున్నారు? అంటే 5 ఏళ్లలో ఇందాక మీరు రాంబాబు గారి విషయం ప్రస్తావించారు కాబట్టి మళ్ళీ నేను ప్రస్తావించాల్సి వస్తుంది. ఎందుకంటే నిన్న శుచిగా శుభ్రంగా చాలా చక్కటి భోజనం అరిటాకులో వడ్డించారు, నేను చక్కగా తిన్నాను కడుపు నిండా, చాలా ఆనందంగా ఉంది అని చెప్పారు. నిన్న చెప్పాక ఇవాళ అది బాగలేదని చెప్పారు. మరి అలాగే ఇది కూడా కదా. నాకు ఇక్కడ ఇంకో డౌట్ వస్తుంది మేడం. ఏంటంటే అది వైవి సుబ్బారెడ్డి పిఏ ఎవరైతే ఉన్నారో ఏఆర్ డైరీ దగ్గర నుంచి కమిషన్ అడిగితే ఇవ్వలేదని చెప్పేసి దాన్ని రిజెక్ట్ చేసి భోలేబాబాకి ఇచ్చాడని చెప్పేసి అన్నారు. అంటే ఈ 4 కంటైనర్ల దగ్గర నుంచి కూడా ఇక్కడ ఆ ఏఆర్ డైరీ కమిషన్స్ ఇవ్వకపోతే మార్చారా, అప్పుడు కల్తీ ఉందని చెప్పి పంపించారా, మిగతా టైంలో కమిషన్ ఇచ్చుంటే అసలు అది కూడా చెకింగ్ జరిగి ఉండేది కాదా అనేది డౌట్ వస్తుంది నాకు. మీరేమంటారు? ఇక్కడ మీ దానికి ఇంకొక సందేహం నేను యాడ్ చేస్తా. ఒకటి, వీళ్ళు కమిషన్ ఇవ్వలేదు అనుకుందాం.
కమిషన్ ఇవ్వనందువల్ల ఇందులో జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయని చెప్పారు అని ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆల్రెడీ జంతు కొవ్వు ఉన్నదే చాలా సంవత్సరాలుగా మొత్తం 5 ఏళ్లలో నడిచింది. మీకు వాళ్ళు ఇవాళ రాసిన ఆంగ్ల పేపర్లో కూడా అదే మెన్షన్ చేశారు. 68 లక్షల లీటర్ల కల్తీ నెయ్యి జంతు కొవ్వు ఉన్నది 5 ఏళ్ళు సరఫరా చేశారు అని క్లియర్గా ఇచ్చారు. కాబట్టి ఇక్కడ మీరు అన్నదానికి అది కరెక్ట్ పాయింట్. వీళ్ళు కమిషన్ ఇవ్వలేదు కాబట్టి వీళ్ళంతటా వీళ్ళు దాన్ని రిజెక్ట్ చేయడానికి ఇది ఒక వంకగా చూపించారు. మీకు అర్థమైంది కదా? ఇది చెప్పటం వల్ల ఏమైంది, వాళ్ళు ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నారు, మేము టెస్ట్ చేసాము, టెస్ట్లో అది కల్తీ అని తేలడం వల్ల మేము వెనక్కి పంపించామని ఒక ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు వైసీపీ వాళ్ళు, ముఖ్యంగా సుబ్బారెడ్డి అనుకో. అయితే ఇక్కడ వాళ్ళ కమిషన్ రాలేదు కాబట్టి వాళ్ళు వెనక్కి పంపించారు. కానీ అంటే మిగతా అన్ని సందర్భాల్లో కూడా మీకు చెకింగ్ అనేది లేదు 5 ఏళ్లలో. ఇప్పుడు మన డౌట్ క్లారిఫై అయింది మనకి ఏ రకంగా అంటే అసలు ఏ రోజు మీకు చెకింగ్ అనేది లేదు. వైవి సుబ్బారెడ్డి పేరు చెప్పినా, ధర్మారెడ్డి పేరు చెప్పినా, ఇంకొక ఎక్స్ పేరు చెప్పినా అక్కడ మీకు అన్నీ సజావుగా వెళ్ళిపోయాయి. మిమ్మల్ని ఎవడో ఆపడు. ఈ ఒక్కసారి ఎందుకు ఆపారంటే వాళ్ళు కమిషన్ ఇవ్వలేదు. ఇక్కడ నాకు ఇంకొక డౌట్ కూడా వస్తుంది మేడం, ఏంటంటే పరకామణిలో రవికుమార్ చోరీ ఏదైతే ఉందో వాస్తవానికి ఎప్పటి నుంచో చేస్తూ కొన్ని 100 కోట్లు వెనకేసుకున్నాడు. కానీ ఆ రోజు ఏం జరగల. కానీ ఎప్పుడైతే భూమన కరుణాకర్ రెడ్డి లేని టైంలో మాత్రమే ఆ చెక్కింగ్లోనే దొరికిపోయాడు. అంటే కమిషన్లు ఉంటే ఇస్తే వాళ్ళని ఏమీ ఉండదు, కమిషన్స్ ఇవ్వకపోతే మటుకు దొరికిపోతారు, అంతేనంటారు? ఖచ్చితంగా. అంటే తిరుమలలో ఎన్ని వేల కోట్ల స్కామ్ జరిగింది అనుకోవచ్చు. మామూలుగా మొన్న కూడా మనం మాట్లాడుకున్నప్పుడు అనుకున్నాం కదండి, ఇది ఒక్కదాంతోటే ఉండదు. ఇప్పుడు ఎంత బంగారం పోయిందో, ఎంత వెండి పోయిందో, ఎన్ని వజ్రాలు పోయాయో, ఎన్ని నగలు పోయాయో, తలనీలాలు కూడా అమ్ముకున్నారు సిగ్గులేని మనుషులు. ఇంకా అలాంటప్పుడు అంటే దేవుణ్ణి యాక్చువల్గా దేవుడికి మన నిలువు దోపిడీ ఇస్తాము వెంకటేశ్వర స్వామికి, కానీ వీళ్ళు దేవుడి దగ్గర నుంచే నిలువు దోపిడీ తీసుకున్నారు. వైసీపీ హయాంలో వెంకన్న పూర్తిగా నిలువు దోపిడీ గురయ్యారు. మీకు నిలువు దోపిడీ అంటే తెలుసా? పూర్తిగా ఒంటిపైన మొత్తం ఇచ్చేయాలి. ఇప్పుడు మొక్కులు మొక్కుకుంటారు కదా, అప్పుడు మన ఒంటి మీద ముక్కు పొడక దగ్గర నుంచి మన ఒంటి మీద ఆభరణాలు, మీరు అనుకున్న సమయంలో మీ ఒంటి మీద ఏ నగలైతే ఉంటాయో అవి తాళిబొట్టుతో సహా స్వామికి ఇచ్చేస్తారు. అది నిలువు దోపిడీ అంటే. సాధారణంగా ఆడవాళ్ళు భర్తకి అనారోగ్యం పాలైనప్పుడు మా ఇంట్లో అట్లా మొక్కుకున్న వాళ్ళు ఉన్నారు, ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు. అట్లా వడ్డాణం వంకి మొత్తం సమస్తం ఇచ్చేశారు అట్లా అన్నమాట. కానీ ఇక్కడ రివర్స్లో వీళ్ళు స్వామివారిని నిలువు దోపిడీ చేసిన ఘనత వైసీపీకి దక్కింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి ద్వారా వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, మీరు ఇందాక రవికుమార్ ప్రస్తావన తెచ్చారు. రవికుమారు మీరు అన్నట్టుగా ఎప్పుడైతే కమిషన్ ఇస్తూ వచ్చాడో, ఇవాళ నేను $90,000 తీసుకున్నానండి, నా పంచెలో ఉండే వాటిలలో పెట్టుకున్నా. బయటకు వచ్చేటప్పుడు మీకో $10, మీకో $10, మీకో $10. సరే వెళ్ళి స్వామి అంటారు. మీరు ఏ రోజైతే ఇవ్వలేదో ఆ రోజు మిమ్మల్ని పట్టుకున్నారు. అర్థమైందా? అది ఇక్కడ జరుగుతున్న ఇది. అది మీకు తెనాలి రామలింగడి కథ తెలుసు కదా. అంటే రాజుగారి దగ్గరికి వెళ్ళటానికి వీళ్ళందరూ కూడా లంచం అడుగుతారు. అక్కడ ఒక్కొక్క ద్వారపాలకుడు ఉంటారు కదా, మీకు తెలుసు. సో ఒక పేద బ్రాహ్మడు వెళ్తాడు, ఆయన కవిత్వం వినిపించడానికి వెళ్ళాలి. అయితే ఆయనకి రానివ్వరు, వీళ్ళు అడుగుతారు. అప్పుడు ఈయన వచ్చి తెనాలి రామలింగడి దగ్గర మొరపెట్టుకుంటారు. మొరపెట్టుకుంటే తెనాలి రామలింగడు అంటాడు, నేను నీకు చేస్తా చూడని. తెనాలి రామలింగడు రాజుగారిని కలవడానికి వెళ్తే వీళ్ళు భటులందరూ కూడా మాకు నువ్వు లంచం ఇస్తేనే పంపిస్తా ఉంటారు తెనాలి రామలింగాన్ని. అంటే నువ్వు ఎంత తీసుకుంటావో దానికి రెట్టింపు మాకు ఇవ్వాలంటారు. మీకు రూపాయి వచ్చిందనుకోండి, నాకు ₹2 ఇవ్వాలి. ఒప్పుకుంటాడు. ఒప్పుకొని రాజుగారి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి రాజుగారిని మెప్పిస్తాడు తెనాలి రామలింగడు. సరే నీకేం కావాలో కోరుకో అంటే నాకు ఒక వాత పెట్టించండి అంటాడు. ఇదేంటి విచిత్రంగా వాత పెట్టించమని అడుగుతున్నావంటే అది అంతే అంటాడు. అంటే రాజుగారు వినకుండా దాన్ని చెప్పమని అడుగుతారు. అప్పుడు ఈ ద్వారపాలకుల సంగతి చెప్తాడు. అంటే ఈయనకు ఒక వాత అయితే వాళ్ళకి 2 వాతలు కదా, అది చెప్తే అప్పుడు రాజుగారు వాళ్ళని పనిలోంచి తీసేసి కొత్త వాళ్ళని పెడతాడు. ఆ కవికి మళ్ళీ అవకాశం ఇస్తారు. అంటే నేను అనేది ఇదే సేమ్ ఈ కథ మీకు యథాతథంగా
మీకు తిరుమల తిరుపతి దేవస్థానంలో వైసీపీ హయాంలో 2019 నుంచి 24 వరకు అమలు జరిగింది. కాకపోతే ఇక్కడ వాతలు ఎవరు పెట్టలేదు. ఇప్పుడు వాతలు పెట్టడానికి ఈ ప్రభుత్వం సిద్ధపడింది అన్నమాట. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఏదైతే ఈ ఇష్యూకి సంబంధించి మాత్రం చాలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అదిగాక నెయ్యిలో కల్తీ కలిసింది లేదు అని చెప్పి ఆఖరికి వాస్తవాన్ని చెప్పాలంటే సుప్రీంకోర్టు కూడా ఇది నెయ్యి అయితే కాదని చెప్పి తేల్చేసింది. దాంట్లో ఏ ఉందో ఈరోజు బయటపడింది. సార్ సుప్రీంకోర్టు వరకు వెళ్తారేంటి మీరు? మన పొన్నవోలు గారు చెప్పారు కదా, పాప ఏడ్చాడు కదా ఆయన, పంది కొవ్వులు అవన్నీ కలుస్తాయండి, నెయ్యిలో కలవా అని అడిగాడు కదా. అంత అపర మేధావి. అందుకే ఆయన లా చదవగలిగారు, జగన్మోహన్ రెడ్డి కేసులని వాదించగలుగుతున్నారు. మీరు సుప్రీంకోర్టు దాకా వెళ్తున్నారు. మన పొన్నవోలు గారే పాపం ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టాడు ఆయన. అవును అవును. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఈ లడ్డూలో మాత్రం ఖచ్చితంగా యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పి నివేదిక అయితే వస్తుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.